ఉమ్మడి హైకోర్టు విభజన పంచాయతీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ముందుకు చేరింది. వరుస రిప్రజెంటేషన్ తో కదిలిన కేంద్రం విషయాన్ని సీజేకు వివరించారు. ఇటు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలంటూ గవర్నర్ను కలిసి విజ్ఞప్తి చేశారు సీఎం కేసీఆర్. న్యాయాధికారులకు ఆప్షన్ల ఎంపిక విధానంపై నిరసనలు రావడంతో సమస్యకు పరిష్కారం చూపే దిశగా ప్రయత్నాలు షురూ చేసింది కేంద్రం. సబార్డినేట్ కోర్టుల్లో న్యాయాధికారుల కేటాయింపులు, న్యాయాధికారుల సస్పెన్షన్ వివాదం ముదరటంతో విషయాన్ని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఠాకూర్కు వివరించారు కేంద్ర మంత్రి సదానంద గౌడ. వివాదాన్ని పరిష్కరించేందుకు ఏం చెయ్యాలన్న దానిపై సీజేతో చర్చించారు. అంతకుముందు రాష్ట్రం నుంచి వెళ్లిన కాంగ్రెస్ ప్రతినిధి బృందం సదానందను కలిసి పరిస్థితులపై రిపోర్ట్ చేసింది. విషయం చేయి దాటకముందే సమస్యకు పరిష్కారం చూపించాలని, హైకోర్టు విభజన తక్షణమే జరపాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. తెలంగాణ వ్యాప్తంగా కూడా న్యాయ పరిపాలన, న్యాయవాద వ్యవస్థ పక్షవాతానికి గురైంది, అస్తవ్యస్తమైంది, స్తంభించిపోయింది. మిగిలి ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించి 2 రాష్ట్రాలకు 2 హైకోర్టులను సమకూర్చండి, తాత్కాలిక జాబితాను తక్షణమే రద్దు చేయండి, విధించినటువంటి సస్పెన్షన్ ను తక్షణమే ఎత్తివేయండి, తద్వారా సామరస్య వాతావరణాన్ని నెలకొల్పండి వారికి విన్నపం చేయడం జరిగింది. వారు కూడా చాలా క్రియాశీలకంగా ఉన్నట్టుగా గమనిస్తా ఉన్నాం. గవర్నర్ తో సంప్రదింపులు చేసినట్టుగా చెప్పారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడా సంప్రదించనున్నట్టుగా వారు చెప్పారు. ఇదే ఇష్యూపై రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు సీఎం కేసీఆర్. హైకోర్టు విభజన, జడ్జీల సస్పెన్షన్ విషయం చర్చించారు. మరోవైపు కేంద్ర మంత్రి సదానంద గౌడ తన గురించి మాట్లాడిన విషయంపై గవర్నర్ కు వివరించారు. అలాగే హైకోర్టు విభజనలో జోక్యం కల్పించుకోవాలని గవర్నర్ ను కోరారు కేసీఆర్.